నమస్తే అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల చాలా బాగున్నా. ఈరోజైతే మరి కాకరకాయ ఉల్లికారం చేస్తున్నానండి. ఇది కేజీన్నర నేను కాకరకాయలు తీసుకున్నా. కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కాకరకాయలు మంచిగా నీట్గా కడుక్కోవాలి. కాకరకాయలు చెక్కు తీసి ఇట్లా రౌండ్గా ఈ సైజు కట్ చేయాలండి. కాకరకాయ ఉల్లికారానికి నేనైతే 6 ఉల్లిపాయలు తీసుకున్నా, 3 స్పూన్ల ధనియాలు తీసుకున్నా, 1 ఎల్లుల్లిగడ్డ తీసుకున్నా, 2 స్పూన్ల జీలకర్ర తీసుకున్నా. పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. తర్వాత 4 పావుల నూనె వేస్తున్నా. ఇంకా ఎక్కువనే వేస్తున్నా, 4 పావులకి. ఇవి కాకరకాయలు దాంట్లో దేవుకోవడానికి వేస్తున్నా. ధనియాలు జీలకర్ర ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి ఇట్లా వేయింపాను. అన్నీ మంచిగా ఈ కలర్ వచ్చేదాకా వేయింపాలి. నేనైతే ఇట్లా వేయింపాను. అది కాకరకాయలు దేవిన దాంట్లోనే ఇంకా 2 పావుల నూనె వేసాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు మనం ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, పసుపు, కారం అన్నీ వేసి మిక్సీ పట్టాను. ఆ పేస్ట్ ఇంట్లో వేసేస్తున్నా. ఇది మంచిగా ఉడికేదాకా మనం వేపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా నూనెలో మనం దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కాకరకాయ రెడీ అండి. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు వేడివేడి అన్నంలో వేసుకొని ఉల్లిపాయ కాకరకాయ తింటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.